హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం ఈ వీడియోలో శనీశ్వరుణ్ణి పట్టుకున్న శని గురించి తెలుసుకోబోతున్నాం. మరి శనీశ్వరుణ్ణి పట్టుకోవడం ఏంటి? అసలు శనీశ్వరుడే శని కదా, మరి ఆయన్ని పట్టుకున్న ఆ శని ఏంటి? మరి దానివల్ల ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒక రోజున శని భగవానుడు పరమశివుని దగ్గరకు వెళ్లి, నేనిప్పుడు ఆ హనుమంతునికి పట్టవలసిన టైం వచ్చింది. అంటే 7.5 ఏళ్లు ఆయనతో నేను ఉండాలి. ఆయన్ను ఎన్ని బాధలు కావాలంటే అన్ని బాధలకు గురి చెయ్యాలి. కాబట్టి నేను వెళుతున్నాను అని చెప్పి అంటాడు. ఆ మాట అనగానే పరమశివుడు, ఎందుకు అనవసరంగా నువ్వు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు? అనవసరంగా నువ్వు హనుమ జోలికి వెళ్లి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నట్టే ఎందుకు అక్కడికి వెళతావు? వెళ్లకు అని ఒక చక్కటి వార్నింగ్ లా ఇచ్చాడు. అయినా కూడా నేను వినను అని చెప్పేసి వెళ్లాల్సిందే అని చెప్పని అంటాడు. సరే, నీకిది ఒక సవాల్ లాంటిది. నీకు చేతైతే, నీ వల్లైతే నువ్వు వెళ్లి హనుమంతుణ్ణి 7.5 సంవత్సరాల పాటు నీ దోషం ఉండేటట్టుగా చేయగలిగితే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని ఒప్పుకుంటానంటాడు శివుడు. ఇదేంటిది, పరమశివుడే ఛాలెంజ్ చేస్తున్నాడంటే అంత గొప్పవాడా ఏంటి హనుమంతుడు అని చెప్పి, సరే అయితే నేను విజయాన్ని పొందే వస్తాను అంటాడు. నా అంశతో పుట్టినటువంటి వాడిపైన నీ విజయం ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటాడు పరమశివుడు. ఇక అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక శని భగవానుడు తన తండ్రి గారైనటువంటి సూర్య భగవానుడి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చి, నాన్నగారు, నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఆశీర్వదించు అన్నారట. ఇక సూర్యునికి అప్పటికే విషయం తెలుసు కాబట్టి వెంటనే, నువ్వు నా కొడుకువి, ఆయన నాకు పుత్రుడి కంటే ఎక్కువ, నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు, పేరుకే శిష్యుడు కానీ సకల దేవతా స్వరూపుడు. కాబట్టి ఆయన జోలికి వెళితే నువ్వు అనవసరంగా చావు దెబ్బలు తింటావు. ఎంత బలవంతుడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఈ ఆలోచన విరమించుకో అని చెప్పి చెప్తాడు ఆయన తండ్రి సూర్య భగవానుడు. నీకు ఒక విషయం చెప్తాను చూడు. నిన్ను కన్న తండ్రిని నేను, మరి అలాంటి నన్ను పుట్టిన 6వ రోజునే ఒక్క ఉదుటిన పైకెగిరి ఇదేదో బంతిలా ఉందే అంటూ నన్ను మింగబోయాడు. అంతటి బలశాలి, అంతటి గొప్పవాడు, అంతటి మహానుభావుడు ఆ హనుమంతుడు. కాబట్టి ఆయన జోలికి నువ్వు వెళ్లి అనవసరంగా చావు దెబ్బలు తిని రాకు నాయనా అని చెప్పి సూర్య భగవానుడు ముందే చెప్పాడు. నువ్వు చెప్తే మాత్రం నేను వినాలా ఏంటి? అయినా అది అప్పటి కాలం, ఇప్పటి కాలం మాది. అయినా ఆయనకి శివుని అనుగ్రహం ఉండడం వల్ల మిమ్మల్ని మింగగలిగాడేమో గాని, అంటే మింగడానికి రాగలిగాడేమో గాని, ఆయన ఒక కోతి, ఆయనేం చేయగలుగుతాడు? ఇప్పుడు ముసలివాడైపోయి రామ రామ అంటూ జపం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఇంకేం చేస్తాడు? నేను వెళ్తున్నాను అంటాడు. నీ కర్మకెవరూ బాధ్యులు కాదు నాయన, వెళ్ళిరా అని చెప్పి ఇక సూర్య భగవానుడు వెళ్ళిరమ్మన్నట్ట. అదేంటి నాన్నగారు వెళ్ళిరమ్మంటారు, నన్ను ఆశీర్వదించండి అన్నట్ట శని భగవానుడు. అయ్యో, నిన్ను ఆశీర్వదించడం కుదరదు నాయన, ఎందుకంటే ఆయన మహానుభావుడు, సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయి. అలాంటి సర్వదేవతలు కలిసి ఆయనకి ఎన్నో వరాలు ఇచ్చారు. ఇప్పుడు నీకు విజయాన్ని నేను వరింపచేస్తే అప్పుడు ఆయనకున్నటువంటి శక్తులు పోతాయి. కాబట్టి సర్వదేవతల యొక్క మహిమలు పోతాయి. అంటే మేమెవరం మహిమలు లేని వాళ్ళం, మా యొక్క వరాలకి ఎటువంటి ఫలితాలు ఉండవు అనేటటువంటి భావన వచ్చేస్తుంది. కాబట్టి విజయమో వీరస్వర్గమో నువ్వే తెలుసుకుని రా తప్ప నా ఆశీర్వాదం మాత్రం అడక్కు అని చెప్పి సూర్య భగవానుడు చెప్పాడట. ఇక ఏం చేయగలను, చచ్చినట్టు వెళ్లాల్సిందే అనుకుంటూ ఏమైనా అవని అని చెప్పి హాయిగా ఇక శని భగవానుడు బయలుదేరాడట. ఇక అలా బయలుదేరినటువంటి శని భగవానుడు చక్కగా భూలోకానికి వచ్చాడు. శనివారం పూట చక్కగా సూర్యుడు ఉదయిస్తున్న వేళ శని భగవానుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు. శనివారం రోజున హనుమంతునికి బలం బాగా పెరుగుతుంది. ఇక అదే సమయంలో వచ్చినటువంటి శని భగవానుడు ఇక సూర్యోదయ సమయానికల్లా హనుమంతుడు స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని అపూర్వమైనటువంటి భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. ఎప్పుడు రామ రామ అంటూ హనుమంతుడు జపిస్తూనే ఉంటాడు. అలా ఉన్నటువంటి సమయంలో వచ్చారు శని భగవానుడు. అలా వచ్చినటువంటి శని భగవానుడు, నాయనా ఆంజనేయ బాగున్నావా అని పలకరించాట. ఇక ఆంజనేయుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి, ఓహో గురుపుత్ర మీరా, ఏమిటి మీ రాకకు కారణం అని చెప్పని అడిగాడు. ఇక గురువు గారి కొడుకు కాబట్టి ఆసీనుడు కండి అని చెప్పాను అనేసరికి, ఆహా ఆసీనుడిని కమ్మని చెప్పి మరీ చెప్తున్నావా? నేను ఆసీనుడిని అవుతాను కానీ ఇక్కడ మాత్రం కాదు అని చెప్పని అన్నట్ట. అంటే ఆ బండరాయి మీద కూర్చోక మరెక్కడ ఆసీనులు అవుతారు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి, నీ నెత్తి మీద ఆసీనుడిని అవుతాను అన్నట్ట శని భగవానుడు. ఎందుకంటే ఏనాటి శని నీకు పట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను నీకు పట్టాల్సిందే తప్పదు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 7.5 ఏళ్లు నేను నీకు పట్టి తీరాల్సిందే అంట. 7.5 ఏళ్ల
అంత వ్యవధి నాకు లేదు. నేనెంతసేపు రామనామ జపాన్ని చేసుకుంటూ ఉండాలంటే సరేనయ్యా, కనీసం 7.5 నెలలు అనగానే 7.5 నెలలు నా రామనామ జపాన్ని నేను క్షణం కూడా ఆపలేను అని చెప్పని అన్నట్ట ఇక హనుమంతుడు. సరే 7.5 వారాలు అన్నట్ట శని భగవానుడు. 7.5 వారాలా? అది కూడా కుదరదు అంటే పోనీ 7.5 రోజులైనా అని శని భగవానుడు అడిగాడట. ఎవరి దగ్గరికైనా వెళ్లి నిర్మోహమాటంగా తన ప్రభావాన్ని చూపించగలిగిన శని భగవానుడు ఆంజనేయుని దగ్గరికి వచ్చేసరికి బేరాలాటం మొదలు పెట్టాట. ఇలా మొత్తానికి 7.5 రోజులు కూడా ఇక హనుమంతుడు ఒప్పుకోవాలి. పోనీ కనీసం 7.5 గంటలయ్యా అంటే అస్సలు కుదరదు కదా. రామనామాన్ని ఆపే ప్రసక్తే లేదు. నువ్వు ఉన్నంతసేపు నేను రామనామాన్ని జపించడం కష్టం అని చెప్పాట. సరే అయితే కనీసం 7.5 నిమిషాలైనా ఇస్తావా అంటే 7.5 సెకండ్లు ఇస్తాను అన్నట్ట హనుమంతుడు. 7.5 సెకండ్లు మాత్రమే నీ తలపైన ఉండాలా అంటే 7.5 క్షణాలు మాత్రమే నేను నీ తలపైన ఉండాలా. ఒకసారి నేను వెళ్లి కూర్చున్న తర్వాత నువ్వేం చేయగలుగుదువు? సరే అయితే అని చెప్పని ఎక్కడ కూర్చోవాలి? నీ తల మీద కూర్చుంటానని అడిగాను కదా అంటే సరే వచ్చి కూర్చో అన్నట్ట. కాకపోతే ఎప్పుడూ కూడా ఆంజనేయుడు తన తలపైన శ్రీరామచంద్రుడిచ్చినటువంటి కిరీటాన్ని ధరిస్తూ ఉండేవాడట. ఇక ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి రానాయన అని చెప్పి శనీశ్వరునికి హనుమంతుడు ఆహ్వానం పలికాడు. వెంటనే శని వెళ్లి అక్కడ కూర్చున్నాడు. ఇంకేముంది, నేను ఆసీనుడిని అయిపోయాను, 7.5 క్షణాలేంటి, ఎంతసేపైనా నేను ఇక్కడే ఉంటాను అని. వెంటనే ఇక ఏం చేశాడట, అప్పటి వరకు శిరస్సు మీద పెట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని పెట్టుకోకుండా ఇక ఒక్కసారిగా పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసి నెత్తి మీద పెట్టుకున్నాడట హనుమంతుడు. ఇక 2 రాళ్ల మధ్యన నలిగిపోయినటువంటి పోక చెక్కలా అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే హనుమంతుడి తల చాలా గట్టిగా ఉంటుంది. దానిపైన శని కూర్చోవడం, శనిని నెత్తి మీద ఇప్పుడు హనుమంతుడు పెద్ద బండరాయి పెట్టి దాంతో పాటు తోకతో అదిమి పెట్టి మరి జై శ్రీరామ్ అంటూ జప మొదలు పెట్టాడు. ఇంకేముంది, శని పని అయిపోయింది. ఎంతసేపటికి కనీసం హనుమా అని పిలుద్దామన్నా గొంతు రాకుండా అయిపోయింది శని పరిస్థితి. ఇక ఏం చేయాలో పాలుపోక నెమ్మదిగా గొంతు సవరించుకుని హనుమా అంటూ పిలిచాడట. ఎవరు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి నేను నాయనా అంతా తెలిసి ఏమీ తెలియనట్టు ఎవరు అని అడుగుతున్నావా అంటే ఓ గురుపుత్ర మీరా, ఏం జరిగింది, మధ్యలో పిలుస్తున్నారెందుకు? ఆసీనులు కమ్మన్నాను కదా, ఆసనం సరిపోలేదా అంటాడు హనుమంతుడు. నాయనా నీకంతా తెలిసి నన్నెందుకు ఇలా అవహేళన చేస్తావు? ఆ బండరాయిని కాస్త తీస్తే నేను కిందికి దిగుతాను అన్నాడు. అదేంటి స్వామి, 7.5 గడియలుంటానన్నారు కదా, కనీసం 7 గడియలు కూడా ఉండకుండానే కిందికి దిగిపోతానంటారేమిటి అనగానే నాయనా ఎందుకు నన్ను పరాచకాలు ఆడతావు, దయచేసి ఆ బండరాయిని తీయవా అని శని భగవానుడు అడిగాడట. వెంటనే ఇక హనుమ తన తలపైన ఉన్నటువంటి బండరాయిని తీసి పక్కన పెట్టాడట. ఇక అంతే, ఒక్క ఉదుటన మెల్లగా లేచి మళ్లీ ఎక్కడ బండ నెత్తిన పెడతాడోనని దూబుక్కుని కిందికి దూకాడట శని భగవానుడు. నాయనా నీకు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అని శని భగవానుడు అడిగేసరికి నాకు నీ మీదెందుకు కోపం గురుపుత్ర, నీవే కదా వచ్చి ఆసీనుడు కౌండి అని చెప్పనంటే నీ నెత్తిపైనైతేనే నా ఆసనం బాగుంటుంది అని కూర్చున్నావు అనగానే బాగుంది నాయనా, చాలా బాగుంది అని ఇక ఒళ్లంతా విరుచుకుని ఎప్పటికీ నీ దరిదాపుల్లోకి రాకూడదు అనుకుంటూ వెళ్లిపోయాడట. అలా వెళ్తున్నటువంటి పుత్రుని చూసినటువంటి సూర్య భగవానుడు నాయనా అని పిలిచేసరికి ఇక వెటకారంగా తండ్రి పిలిచే పిలుపులో ఉన్నటువంటి వ్యంగ్యాన్ని గుర్తించి నాన్నగారు ఏమిటి పిలిచారు అన్నాడు. ఏంటి నాయనా, ఎక్కడి నుంచి వెళ్ళావు కదా, విజయాన్ని పొందుకున్నావా అంటే 1 మీ దీవెన లేదు, 2 హనుమంతుడి మీద నేను విజయం సాధించటం, ఇది జరిగే పనేనా నాన్నగారు? ఆ హనుమంతుని ముందా నా కుప్పిగంతులు, అవి చెల్లక చెల్లు చీటి రాయించుకుని వచ్చేస్తున్నాను నాన్నగారు అంటూ వెళ్లిపోయాడట. అలా మొత్తానికి హనుమంతునికి పట్టాలి అనుకున్నటువంటి శనికే హనుమంతుడు శనిలా పట్టాడట. అప్పటి నుంచి శని భగవానుడికి హనుమంతుడి పేరు చెప్తే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వణుకే తప్ప ఆయన దరిదాపుల్లోకి వెళ్లాలి అని ప్రయత్నమే చేయడట. ఈ విధంగా శనికి పట్టిన శని అని హనుమంతునికి శని భగవానునికి మధ్య ఉన్న కథను చెప్తూ ఉంటారు. మీకు కథ ఎలా అనిపించిందో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి చెప్పండి. అదే విధంగా కామెంట్స్ రూపంలో మీ యొక్క అనుభూతిని తెలియచేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్